హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అది మరెవరో కాదు అతనే. అది నువ్వు తప్ప మరెవరో కాదు. అది అతనే అని తేలింది. అది ఆమె అని తెలిసొచ్చింది. ఇటువంటి వాక్యాలు ఎలా చెప్పాలో చూద్దాం. సో, ఇటువంటి వాక్యాల్ని మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు డిస్కస్ చేద్దాం. సో, ఈజీ టు డిఫికల్ట్‌కెళ్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అది నువ్వు తప్ప మరెవరో కాదు అని చెప్పాలనుకోండి. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ యూ. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ యూ. అది అతను తప్ప మరెవరో కాదు అని చెప్పాలంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ హిమ్ అనాలి. హీ కాదు. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ హిమ్ ఆర్ హర్. ఇంకా బలంగా చెప్పాలనుకోండి ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ రాము హిమ్సెల్ఫ్. పేరు చెప్పి హిమ్సెల్ఫ్. మరెవరో కాదు రామునే. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ షీలా హర్ సెల్ఫ్. అది మరెవరో కాదు షీలానే. ఇప్పుడు ఇటువంటివి మనం ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం? జనరల్‌గా నేను ఇక్కడ ఒక పుస్తకం పెట్టాను. ఎవరు తీశారు? ఎవరు తీశారు? హూ టుక్ థాట్ బుక్ అని అడిగినప్పుడు మనకు రియాక్షన్ ఎలా వస్తుంది? అది మరెవరో కాదు మీ తమ్ముడే అని వస్తుంటది. అలాంటప్పుడు ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ యువర్ బ్రదర్. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ యువర్ బ్రదర్. అది ఎవరో కాదు, ఎవరో అనుకున్నామేమో నీ తమ్ముడే. మనము సర్ప్రైజింగ్‌గా చెప్తుంటాం. మరెవరో కాదు అతనే అని. అలా చెప్పేటప్పుడు ఇట్స్ నన్ అదర్ దాన్ యువర్ బ్రదర్. ఇట్స్ నన్ అదర్ దాన్ యువర్ సిస్టర్. ఎవరనుకున్నావు? నీ సిస్టరే. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. ఈ మూవీ ఇంకెవరి గురించో కాదు, మన ఫేమస్ క్రికెటర్ ధోని గురించి అని చెప్పడానికి ఎలా చెప్తాం? దట్ మూవీ ఈజ్ అబౌట్ నన్ అదర్ దాన్ ద ఫేమస్ క్రికెటర్ ఎంఎస్ ధోని. దట్ మూవీ ఈజ్ అబౌట్ లేకపోతే దట్ మూవీ ఈజ్ అబౌట్ నన్ అదర్ దాన్ ద ఫేమస్ యాక్ట్రెస్ సావిత్రి గారు. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. ఆ మూవీ ఎవరి గురించో కాదు అని చెప్పాలనుకోండి దట్ మూవీ ఈజ్ అబౌట్ అని చెప్పాలి. దట్ మూవీ ఈజ్ అబౌట్ నన్ అదర్ దాన్ హిమ్. అబౌట్ నన్ అదర్ దాన్ ఫలానా పేరు గాని చెప్పొచ్చు మనం. సో, దట్ మూవీ ఈజ్ అబౌట్ నన్ అదర్ దాన్ ధోని హిమ్సెల్ఫ్. ఎవరి గురించే కాదు, ధోని గురించే. దట్ మూవీ ఈజ్ అబౌట్ నన్ అదర్ దాన్ ధోని హిమ్సెల్ఫ్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. ద ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ నన్ అదర్ దాన్ మై అంకుల్. ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ ఎవరనుకున్నావు? మా అంకులే. నన్ అదర్ దాన్ మై అంకుల్. నన్ అదర్ దాన్ మై ఆంట్. ఎవరో కాదు మా ఆంటే. ఎవరో కాదు మా అంకులే. సో, నా ఫేవరెట్ హీరో ఎవరనుకున్నావు? ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ మై ఫాదర్. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ మై ఫాదర్. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ మై మదర్. ఫేవరెట్ హీరోయిన్ ఈజ్ నన్ అదర్ దాన్ మై మదర్. సో, ఎవరో కాదు నా ఫేవరెట్ హీరోయిన్ మా అమ్మే. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ మై మదర్. ఎవరనుకున్నావు? మా అమ్మే అని మనం సర్ప్రైజింగ్‌గా చెప్పేటప్పుడు ఇట్స్ నన్ అదర్ దాన్ మై మదర్ అని చెప్పొచ్చనమాట. సో, ద మేనేజర్ ఈజ్ నన్ అదర్ దాన్ హిస్ సన్. మేనేజర్ ఎవరో కాదు అతని కుమారుడే. ద మేనేజర్ ఈజ్ నన్ అదర్ దాన్ హిస్ సన్. సో, మనం పాస్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఇట్ వాస్ అనాలి. పాస్ట్ టెన్స్ అంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఇట్స్ అంటే జనరల్‌గా చెప్పేటప్పుడు ఇట్స్ అంటాం. కానీ పాస్ట్ టెన్స్ లేదు, నిన్న మొన్న జరిగిన సంఘటన, గతంలో జరిగిన సంఘటన అనుకోండి. సో, ఆ వాచ్ ఎవరు తీశారు? ఎవరు దొంగలిచ్చారు? అంటే ఫలానా వాచ్ చోరీకి గురైందన్నారు కదా! అది ఎవరు తీశారు అని క్వెషన్ అడిగారనుకోండి. ఇట్ వాస్ నన్ అదర్ దాన్ హిస్ బ్రదర్. అది ఎవరో కాదు అతని తమ్ముడే లేకపోతే అన్నే. ఇట్ వాస్ నన్ అదర్ దాన్ అంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పాలనుకోండి. ఇట్ వాస్ నన్ అదర్ దాన్ హిస్ బ్రదర్. లేదు అతని తమ్ముడే అని తేలింది అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తాం? ఇట్ టర్న్డ్ ఔట్ టు బి నన్ అదర్ దాన్ హిస్ బ్రదర్. ఎవరో కాదు అతని తమ్ముడే అని తేలింది. లేదు పేరు చెప్పామనుకోండి. ఇట్ టర్న్డ్ ఔట్ టు బి నన్ అదర్ దాన్ మేరీ హర్సెల్ఫ్. మేరీ అని తేలింది. లేకపోతే జానే అని తేలింది. లేకపోతే రాహులే అని తేలింది అని చెప్పాలనుకోండి. ఇట్ టర్న్డ్ ఔట్ టు బి అని చెప్పి
నన్ అదర్ దాన్ అని చెప్పి రాహుల్ హిమ్సెల్ఫ్, రాణి హర్సెల్ఫ్, షీలా హర్సెల్ఫ్. ఎవరో కాదు షీలాని అని తేలింది అని చెప్పడం మనం ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అని చెప్పాలి. ఇట్ టర్న్డ్ అవుట్ టు బి అని చెప్పి నన్ అదర్ దాన్ పేరైనా చెప్పచ్చు, లేకపోతే నన్ అదర్ దాన్ హిస్ సన్, లేకపోతే హిస్ బ్రదర్, ఏదైనా మనం చెప్పచ్చు అనమాట. సో ఇట్ టర్న్డ్ అవుట్ టు బి నన్ అదర్ దాన్ మేరీ హర్సెల్ఫ్. ఎవరో కాదు మేరీ అని తేలింది అని చెప్పడానికి టర్న్డ్ అవుట్ టు బి. సో ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు, నేను నిన్న పలానా వ్యక్తి పక్కన కూర్చున్నానని చెప్పాను కదా, అది ఎవరో కాదు పలానా ఫేమస్ పర్సన్ అనే తేలింది అని చెప్పాలనుకోండి, ఇట్ టర్న్స్ అవుట్ అని చెప్పి మనం మిగతా సెంటెన్స్ ని చెప్పచ్చు. టర్న్స్ అవుట్ టు బి అన్నాం అనుకోండి, నన్ అదర్ దాన్ అని చెప్పాలి. ఇక్కడ ఇట్ టర్న్స్ అవుట్ అని చెప్పి ఐ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు నన్ అదర్ దాన్ దాట్ డైరెక్టర్, లేకపోతే దాట్ సింగర్, దాట్ ఫేమస్ సింగర్. నేను కూర్చుంది పక్కన, తర్వాత తెలిసింది నాకు. ఇట్ టర్న్స్ అవుట్ ఐ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు none other than the famous singer Shreya Ghoshal, the famous singer A.R. Rahman. నేను కూర్చుంది అతని పక్కనే అని తేలింది. సో ఇట్ టర్న్స్ అవుట్ అని చెప్పి ఐ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు నన్ అదర్ దాన్, ఇలా చెప్పచ్చు. నన్ అదర్ దాన్ అని చెప్పి ద ఫేమస్ సింగర్, లేకపోతే ద ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ, ఇలా చెప్పచ్చు. సో అలా తేలింది అని చెప్పడానికి ఇట్ టర్న్స్ అవుట్ టు బి ఆర్ ఇట్ టర్న్స్ అవుట్ అని చెప్పి మనం మిగతా వాక్యాన్ని చెప్పచ్చు. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్పీచ్ వాజ్ గివెన్ బై నన్ అదర్ దాన్ ద ప్రెసిడెంట్. స్పీచ్ ఎవరో కాదు ఇచ్చింది, అంటే స్పీచ్ ఇవ్వబడింది ఎవరితో అంటే మన ప్రెసిడెంటే స్పీచ్ ఇచ్చింది, ఎవరో కాదు. ద స్పీచ్ వాజ్, ఇది ప్యాసివ్ స్ట్రక్చర్లో ఉంది. స్పీచ్ వాజ్ గివెన్ బై నన్ అదర్ దాన్ అని చెప్పి వెంటనే మనం పర్సన్ నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ యూజ్ చేయొచ్చు. ద స్పీచ్ వాజ్ గివెన్ బై నన్ అదర్ దాన్ అవర్ ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్, లేకపోతే ద స్పీచ్ వాజ్ గివెన్ బై నన్ అదర్ దాన్ అవర్ సీఎం హిమ్సెల్ఫ్. సీఎంఏ ఆ స్పీచ్ ఇచ్చింది, ఎవరో కాదు మన సీఎంఏ. సో ఇలా చెప్పచ్చు. డైరెక్టర్ హ్యాస్ కాస్ట్ నన్ అదర్ దాన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లీడింగ్ రోల్. సో ఇక్కడ హ్యాస్ కాస్ట్ అంటే అతన్నే హీరోగా పెట్టుకున్నాడు అని చెప్పడానికి ద డైరెక్టర్ హ్యాస్ కాస్ట్ నన్ అదర్ దాన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లీడింగ్ రోల్. ద డైరెక్టర్ హ్యాస్ కాస్ట్ నన్ అదర్ దాన్ హిమ్సెల్ఫ్, ఎవరినో కాదు అతన్నే, ఇన్ ద లీడింగ్ రోల్ అంటే హీరోగా లేకపోతే మెయిన్ రోల్లో అతన్నే పెట్టుకున్నాడు, ఇంకెవరిని కాదు, ఎవరినో కాదు అతన్నే. డైరెక్టర్ హ్యాస్ కాస్ట్ నన్ అదర్ దాన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లీడింగ్ రోల్. అతనే హీరోగా పెట్టుకున్నాడు, హీరోగా చేసుకున్నాడు అని చెప్పడానికి మనం ఇలా చెప్పచ్చు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ ద గ్రేట్ సింగర్ సో అండ్ సో. ఎవరిగా మనం స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, ఇన్వైట్ చేసేటప్పుడు ఈ ఫ్రేజ్ని ఉపయోగించడం చూస్తుంటాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ ద ఫేమస్ యాక్టర్, లేకపోతే సింగర్ అని చెప్పి ఆ వ్యక్తి నన్ అదర్ దాన్, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ అని చెప్పి పేరు, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ సో అండ్ సో అని ఒక పేరుని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అది ఎవరో కాదు ఇతనే, లేకపోతే పలానా వ్యక్తి అని చెప్పడానికి ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ ద గ్రేట్ సింగర్ ఆర్టిస్ట్ అని వాళ్ళ గురించి ఇంట్రడక్షన్ ఒక 4-5 టైటిల్స్ ఇచ్చిన తర్వాత ఇట్స్ నన్ అదర్ దాన్ అవర్. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.